సో నీట్ లీకేజ్ విషయంలో ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఏదైతే ధర్నా చౌక్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ శ్రేణులతోటి ఇక్కడ పెద్ద ఏదైతే నిరసన కార్యక్రమం చేశారు. సో దానికి సంబంధించి అందరూ కూడా సంఘీభావం తెలిపి లాయర్లు కూడా వచ్చారు. అసలు నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఏం జరుగుతుంది, దీనికి బాధ్యత వహిస్తూ ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు రిజైన్ చేయమంటూ కూడా ఇదంతా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మరి న్యాయవాదిగా వృత్తిలో ఉన్నారు కాబట్టి ఆయన అడుగుదాం. మరి ఈ లీకేజ్ విషయంలో ప్రతి గవర్నమెంట్లో జరుగుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది, ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగింది, అక్కడ బీజేపీ గవర్నమెంట్లో కూడా జరుగుతూ ఉంది. సో విద్యార్థుల భవిష్యత్తు చాలా అంధకారంలో పడే ప్రమాదం ఉంది. వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు. సో ఏం చెప్తారో వాళ్ళు అడుగుతారు. సార్ చెప్పండి, మరి నీట్ లీకేజ్ విషయంలో జరుగుతున్నటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా దారుణమైన సిచ్యువేషన్. తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల మీద ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్నారు. కానీ లీకేజీల పేరుతో వాళ్ళ భవిష్యత్తుని కాలు రాస్తున్నారు ఈ ప్రభుత్వాలు. ఏ విధంగా చూస్తారు? ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ, అన్నలకి, అక్కలకి నమస్కారాలు. ఈరోజు బర్త్డే వేడుకలు జరుపుకుంటూ కూడా ఇక్కడికి స్టూడెంట్స్కి సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తూ మా కోసం వచ్చినటువంటి గౌరవనీయులు ప్రతిపక్ష నేత వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారికి మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాము. ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ వేలాది మంది స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి కూడా వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల వల్లనే కాదా అని చెప్పి. ఈ నీట్ పరీక్షలో మనకు తెలిసినవి ఇంతే. ఇదే ఒకటే కాకుండా రీసెంట్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసా. అదేంటంటే గత 20 years అంటే గత 20 సంవత్సరాలుగా డెంటిస్ట్ అని చెప్పుకుని ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి ఇట్లాగే ఒక యువత వెళ్ళి అక్కడ పరీక్ష చేయించుకుంటే ఏదో డౌట్ వచ్చి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి హీ డింట్ ఈవెన్ క్వాలిఫై హిస్ 10th class. అట్లా ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, అట్లా ఎంతమంది డాక్టర్స్ వాళ్ళ యొక్క ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, ఎంతమంది దేశం యొక్క ఆరోగ్య పరిస్థితులతో వాళ్ళు ఆడుకుంటా ఉన్నారని చెప్పి మేము ఒకటే అడుగుతా ఉన్నాము. మన దేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్లు కూడా కరెక్ట్గా ఉంటే ఇవన్నీ జరుగుతాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. యువ న్యాయవాదులుగా మేము కూడా బయటకు రావాల్సి వచ్చింది అని అంటే కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్క అవ్వ, తాత, ప్రతి ఒక్క అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, బాబాయ్, పిన్ని అందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాల్సింది, దేశంలో జరుగుతున్న ఇట్లాంటి అవకతవకల్ని ఎవరు ఖండించకండి. ఇట్లాంటి దేశంలో ఈరోజు మమ్మల్ని మేము రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ అంటే మమ్మల్ని యాంటీ నేషనల్స్ అంటున్నారు, మమ్మల్ని టెర్రరిస్టులు అంటున్నారు. 2014 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మేము 10th class చదువుతా ఉన్నాము ఇక్కడే దోమలగూడలో. ఆ రోజు మేము ఆయన చెప్పారు అని చెప్పేసి మా యొక్క చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అని చెప్పేసి కూడా మేము అట్లా ఆయన చెప్పిన కొన్ని థింగ్స్ మేము ఫాలో అవుతూ వచ్చినాము. ఈ రోజు మేము చెప్పినవి మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదని ఒకటే అడుగుతా ఉన్నాము. మీరు మాకు జరిగిన అన్యాయాల్ని మేము ప్రశ్నిస్తుంటే మమ్మల్ని యాంటీ నేషనల్స్ అంటున్నారు, మమ్మల్ని టెర్రరిస్టులు అంటున్నారు. ఇదే యువత కదా మీకు ఓట్లేసింది, ఇదే యువత కదా మీకు దేశంలో మీకు అధికారాన్ని తెచ్చిపెట్టింది. ఇదే అధికారం మేము తెచ్చిపెట్టిన మాకు అధికారం పడగొట్టడం పెద్ద విషయం కాదని చెప్పి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పేరుతో, అది ఏదైతే నిరసనకారుల పేరుతోటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దాంట్లోకి ప్రవేశించి దేశాన్ని ద్రోహం కలిగించే విధంగా, ఆ ప్రొటెస్ట్ని భంగం కలిగించే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? అలాంటి వాళ్ళని కేసులు పెట్టకూడదా? కేసులు పెట్టకూడదు అంటే ఒకటే చెప్తా ఉన్నాం అన్న. కేసులు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని చెప్పి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. కేసులు పెడుతున్నారు అని అంటే కేసులు పెట్టడానికి కారణం ఎవరు? మీరు కాదా అని చెప్పి మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు కరెక్ట్గా ఉంటే ఈరోజు యువత ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చేదా అని అడుగుతున్నాం. మీరు యువతకు జరిగిన అన్యాయాల్ని కలిసికట్టుగా మీరు అన్నీ కూడా మీరు వాటిని గుర్తించే ప్రయత్నం చేయకుండా మీరు యువత మీద కేసులు పెడతారా? యువత మీద డ్రగ్స్ కేసులు పెడతామంటారా? మీరు ఏం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు? మీకు కనబడతలేదా అని చెప్పి గత 30 రోజులుగా జంతర్ మంతర్లో జరుగుతున్న హంగర్ స్ట్రైక్ కానీ, సోనం వాంగ్చుక్ గారు చేస్తున్న హంగర్ స్ట్రైక్ కానీ ఎవరికి కనబడతలేదు. 30 రోజుల తర్వాత ఈ రోజు వచ్చి మేము యాంటీ నేషనల్స్ అంటే కూడా ఎక్కడ యువత తట్టుకోదు, ఎక్కడ యువత ఊరుకోదు. ఇంతకు డబుల్ ఇంతై మీకు అధికార గద్దె దించే ప్రయత్నం 200% ఈ యువత చేస్తుంది. మీరు కనుక రైట్ టైంలో రైట్ స్టెప్ తీసుకోకపోతే మీ పిల్లల్ని మాత్రం విదేశాలకు పంపించి
విదేశాల్లో ఉన్నత యూనివర్సిటీల్లో మీరు డాక్టరేట్లు తప్పించుకుంటారా? మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారం ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టినా మా తల్లిదండ్రులు మాత్రం రోడ్డు మీద ఇబ్బంది పడుతూ కూలి పనులు చేసుకుంటూ మా పేపర్లు మీరు లీకేజీలు చేస్తూ ఉంటే మేము చూసుకుంటూ మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉండాలి అని చెప్పి మీరు ఎట్లా అనుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మేము ఒకటే కోరుకుంటున్నాము. అదే కాకుండా సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ బర్తరఫ్ చేయాలని మేము ఇమ్మీడియట్ గా తరపున మా యువ న్యాయవాదుల తరపు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. నీట్ పేపర్ లీకేజ్ లో ఎవరికెవరికైతే తగు శిక్షణలు పడాలో అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాల్సిందిగా ఒకటే కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ.